శ్రీమాత్రే నమః. ఈరోజు 3వ అధ్యాయంలోని మొదటి శ్లోకాన్ని చెప్పుకుందాం. అంతకంటే ముందు నిన్నటి శ్లోకాన్ని ఒక్కసారి చూద్దాం. ఏషా భ్రాంహి స్థితిః పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా స్యామంతకాలేపి బ్రహ్మనిర్వాణమృచ్చతి. ఈరోజు మొదటి శ్లోకం. ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ తృతీయోऽధ్యాయః కర్మయోగః. అర్జున ఉవాచ ధ్యాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ. అర్జున ఉవాచ, అర్జునుడు పలికెను, ధ్యాయసి ఉన్నతమైనది, చేత్ ఒకవేళ, కర్మణస్తే సకామ కర్మల కంటే నీకు, మత అనిపిస్తే, బుద్ధి జనార్దన అంటే జనుల బాగోగులు చూసుకునేవాడాని, తత్కిం అప్పుడు ఎందుకు, కర్మణి పనులు, ఘోరే ఘోరమైన, మాం నన్ను, నియోజయసి చేయమంటున్నావు, కేశవ. కేశవ అంటే కృష్ణునికి ఇంకొక పేరు, ఎందుకంటే కేశి అనే రాక్షసుడిని సంహరించినవాడా అని దీని యొక్క అర్థం. అర్జునుడు ఇలా పలికెను, ఓ జనార్దన, జ్ఞానం అనేది కర్మ కంటే శ్రేష్టమైనదైతే మరి నన్ను ఈ ఘోరమైన యుద్ధం ఎందుకు చేయమంటున్నావు? శ్లోకాన్ని ఇంకొకసారి చూద్దాం. జ్యాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ. రెండవ శ్లోకాన్ని రేపు చెప్పుకుందాం.